పాకిస్తాన్లోని పహల్గాంలో ఉగ్రదాడిని నిరసిస్తూ లావేరు మండలం బుడమూరు గ్రామంలోని అంబేద్కర్ కూడలిలో గురువారం రాత్రి జై భీమ్ సేవా సంఘం అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు. మృతులకు సంతాపం తెలియజేస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ చేసి మానవహారాన్ని నిర్వహించారు. సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ మత సామరస్యాన్ని కాపాడాలని, ఉగ్రవాదులు కాల్పులు, పాశవిక చర్యలు అన్ని అన్నారు. కాశ్మీర్లో పహల్గామ్ అనే ప్రాంతంలో పాకిస్తానీలు పెంచి పోషిస్తున్నటువంటి ఉగ్రవాదులు భారతదేశం నుంచి పర్యాటక ప్రాంతమైన కాశ్మీర్ ప్రాంతానికి వెళ్లేటప్పుడు అక్కడ ఉగ్రవాదులు వీళ్ళు హిందువుల ముస్లింల అని మరీ బట్టలిప్పి చెక్ చేసి అతి దారుణంగా చంపినటువంటి ఘటన 26 మంది భారతీయులను నిర్దాక్షిణ్యంగా చంపి పడేశారు. ఇది చాలా దౌర్భాగ్యం. మంది ప్రజాస్వామిక దేశం. ఇలాంటి దేశంలో ఇలాంటి మతతత్వ మరణాలు జరగడం అనేది నిజంగా మనం ఎక్కడున్నామని ఇంకా మనకి తెలియడం లేదు. కావున ఇది చాలా ఖండించదగ్గ విషయం. ఈ విషయంపై ఈరోజు బుడుమూరు యూత్ అసోసియేషన్ మరియు జై భీమ్ సేవా సంఘం ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీతో నిరసన తెలియజేస్తున్నాం. ఇటువంటి చర్యలు ముందు జరగకూడదని కోరుకుంటూ మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీ గారు మన దేశ సైనిక బలాన్ని బలోపేతం చేసి ఇలాంటి ఉగ్రవాదాన్ని సర్వనాశనం చేయాలని ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం. భారతీయులు పట్ల అభిమానం ఉన్న ప్రతి భారతీయుడు ఈరోజు ఇలాంటి కార్యక్రమం చేసి భారతదేశం అంటే ఏమిటో, భారతదేశ బలం ఏంటో ప్రతి ప్రాంతం నుంచి కూడా ఇలాంటి నిరసన కార్యక్రమాలు తెలియజేసినట్టయితే తప్పకుండా పాకిస్తాన్కి వణుకు పుడుతుంది. ఈ సందర్భంగా మేము చెప్పేది ఒకటే, ప్రజాస్వామిక దేశంలో ఇలాంటి ఉగ్రవాదులు ఉండకూడదు. ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ సర్వనాశనం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ జై భీమ్ సేవా సంఘం మరియు బుడుమూరు యూత్ అసోసియేషన్ ద్వారా ఈరోజు బుడుమూరు గ్రామంలో బుడుమూరు ప్రజల సమక్షంలో ఈ కొవ్వొత్తులు నిరసన చేయడం జరిగింది. జై భారత్, జై భారత్. జరిగినటువంటి పహల్గామ్ లో జరిగినటువంటి దాడి తీవ్రంగా ఖండించదగ్గ చర్య. ఇందులో భారతదేశంలో ఉన్నటువంటి పర్యాటకులను కొంతమంది ఉగ్రవాదులు మతం పేరు అడిగి మరీ చంపడం అనేది చాలా హేయమైన చర్యగా మనం భావిస్తున్నాం. ఈ యొక్క సంఘటనకు బుడుమూరు యూత్ అసోసియేషన్ మరియు జై భీమ్ సేవా సంఘం కుప్పల అప్పన్న గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ శాంతి ర్యాలీకి మద్దతిచ్చిన ప్రతి ఒక్క ప్రజలకు మరియు ప్రతి ఒక్క గ్రామ నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇటువంటి దారుణమైన చర్య జరగడం చాలా అమానుషం. ఎందుకంటే మన భారతదేశం లౌకికవాద దేశం, భారతదేశం ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి దేశంలో మనం అన్ని మతాలను సమానంగా గౌరవిస్తున్నాం. అటువంటిది ముస్లిం దేశంగా ఒక మతతత్వ దేశమైన పాకిస్తాన్ వంటి దేశంలో కొంతమంది ఉగ్రమోగులు భారతదేశం పర్యాటక కేంద్రానికి వచ్చి మతం పేరుతో అత్యంత దౌర్భాగ్యంగా, అత్యంత నిర్దాక్షిణ్యంగా చంపడం అనేది చాలా హేయమైన చర్య. ఇటువంటి చర్యలు ఇంతకు ముందు చాలా వరకు పునరావృతమైనాయి. ఈ మధ్య కాలంలో చాలా తగ్గే టైంలో మళ్ళీ ఇటువంటి చర్యలు జరగడం చాలా బాధాకరం.